ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్నపిల్లలకి కాదు. అవ్యా మా దేవరా నీకు కనిపించాడంట. అవ్యా చెప్పినాయన నిజమా? ఎందుకునైనా మమ్మల్ని లేకపోతేవా? మొన్న రాత్రి 10 గంటలకి కొండ మీదకి పోయినాక ఆడ నీ దేవరా తాగే బ్రాండ్ ముందు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు మంచిగా అన్ని ఆడే ఉన్నాయి. నాకు తెలుసు ఆడే ఉండిపోయాడు. నాయన ఎన్ని రోజుల నుంచి ఎదురు చూడాలి నాయన. మా కొడుకు కోసం వాడిని ఎట్టతాటు రంపిండి ఆయన. మీరేనా ఏంది నాయన? మీరు ఎవరెవరు చూసి చెప్పండి నాయన. మాకు అదేమన్నా పని అంటమ్మా, మాకు అదేమన్నా పని అని వాడు అమ్ముడికి పోతుంటే కొడవలు తీసుకునే నడ్డీపిని గీసిపాది అంటున్నాడంట. అందుకే భయానికి ఎవరు బాడవలు వాడు అమ్ముడికి. గీస్తే గీసినలే నాయన, మీ ఊరోడే కదంట ఆయన గీసిందా. ఎందుకు నాయన అటు బాధపడతారా? ఆ తప్పు చేస్తేనే మా ఆయన గీస్తాడు ఆయన నడ్డీపా, లేకపోతే గీయండి ఆయన. మొన్న సముద్రంలోకి మా పిల్లకాయలు ఇద్దరు పోయేసి చేపలు పట్టుకుని వస్తానేరు. మీ దేవరా కూడా వచ్చి ఆన్సి ప్యాకెట్ అడిగాడంట. దాన్ని ఇలేదంటమ్మా. అంతేనా? కొడవలు తీసుకుని అడ్డీని ఇద్దరు గీసిపోతే ఇంకడమ్మా అట్టున్నాడు పనులు. వాడు జోలికి ఎవరు పాటలేదా? భయం వేసిపోతున్నాడు. అంతేనా? సర్చుకొని మా ఆయన నాకు తీసుకురాండి అయ్యా. మీకు తమ్ముడు పెడతానా? పండి మా ఇంటికి, ఇంటికి పండి. ఇంటికి పండి మా. మో ఏందమ్మా మీరా మెటల్లా మడ్లు అనుకుంటున్నారు ఊర్లో మనల్ని. ఏంది మీరు అట్టనపాక నాయన? మీ అబ్బనే కదంట ఆయన ఎతకుతున్నాం మేమా. వస్తాడని నమ్మకం కదంట నాయన. ఏడాయన వచ్చేది? ఆయన వచ్చేదానికి ఏమన్నా మామూలుగా పోయినాడా? పంతం పెట్టి పోయినాడు ఆయన. ఇప్పుడు తెప్పు కూడా రాడు, ఇప్పుడు అలా రాడు మాట. మాట్లాడుతున్నా మీ నాయన కంప తీసుకుని వాతలు పెట్టి పోదేంగతన టీపున. పిల్లాడు అంత కొద్దిలాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. బలు వచ్చేస్తున్నారు కోపం. ఇంకే మొగుడిని అంటుంటానా? ఆయన బలి పనులు చేసిపోయినాడు ఆయన. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది ఆయన పోయి. సర్లే అవా ఏం ఒకటే బెట్లా పింఛన్ డబ్బులు వచ్చలేదంటావా? ఈ ఒక 500 ఎక్స్ట్రానా? నాకు ఆడే నుంచి వస్తాయి నాయన. వచ్చిన డబ్బులు వచ్చినట్టే మీ అమ్మ తెంకుంటుందిరా. మీ అబ్బ వస్తే మీ అబ్బకు చెప్పాది ఎంగతానరా. ఒరే అత్తల గోడలకు పడ్డం లేదా? ఒరే నాయన ఉమో ఆమె పింఛన్ డబ్బులు తేంపనమా నీకా? ఆమె పింఛన్ డబ్బులు తీసుకోక అన్నం అని చూస్తాను నీకు అన్నమా? మేయ్ తంగా తంగా మేయ్ ఏమే నువ్వా? ఊళ్ళో మగపిల్లకలు అందరికి లైన్ వేస్తున్నావు అంటనే, కన్నులు కొడుతున్నావు అంటనే. ఏమంత జరుగుందంటమ్మా? ఎవరు నా మీద చెప్పింది నీక? నేనెప్పుడు కొట్టాను కన్నా? ఎవరు చెప్పిందా నా బట్టలు? ఎవరొకరా మొన్న ఏరే పిల్లకి సంబంధాలు జరుగుతుంటే ఆడకు పోయి పిల్ల కొడుకుని చూసి కన్ను కొట్టిపోతే ఇంకనేమంటున్నా? ఏమే ముద్దుగాలు గడ్డి తెంగేస్తా నీకు. ముందు అసలు నీకు చెప్పింది ఎవరా చెప్పు నాకు. ఆ దొంగ నా బట్ట ఎవరా నా బట్ట చెప్పింది కా? భలే అష్టాలు నా కొడుకున్నట్టు. ఇప్పుడు ఆ రంగమ్మ వచ్చి మా ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మీద వాళ్ళ మొగుడికి కూడా కన్ను కొట్టినావంటనే. ఏమే నీకా? పెళ్లి చేసిపోద్ది ఎంగతలే అటు కాదు నీకు. పెళ్లి కానీ చేసిపోద్ది ఎంగ పిల్లకాయలను కనిపోద్ది ఎంగతో ఒట్ల ఒట్ల కొక్కినట్టు వినిపోద్ది ఎంగలు నువ్వు. నాకు కానీ పెళ్లి అయింది అనుకున్నా మట్ట అసలు మీ ఇంటికి రాను నేను. మీరు ముసలాలైనా కానీ అసలు చూడండి మిమ్మల్ని. పోండి. ఎటుబడి నీ అబ్బా, ఎటుబడి మీ అబ్బా మాట్లాడాలి. మీ అబ్బతోనా మాట్లాడుతూ కదా మా అబ్బతా చెప్పా. నువ్వు సరసాపం పట్టినా నువ్వా? అబ్బా తెలుసురా, చిన్నప్పుడు తెలుసురా. నువ్వే నా మొగుడేనా? ఏంది నేను నీ మొగుడినా? నిన్ను గాని చేసుకుంటే పెళ్లి మడ్డు కూడా చేస్తా నేను. అట్టనపాకరా వరా. నన్ను చేసుకోబోయే వాడికి అదొక వెనక పడవ దాన్ని తయారు చేపిస్తానన్నా. పెయింట్ వేస్తా ఉంది పిల్లకాయలు. బాగుంది పడవ. నా గుండ్లు గుండ్లు కానీ పడవా? నీ అబ్బాయి అన్నాడు చెప్పు, లేకుంటే ఫ్లాష్ మ్యాన్ దబ్బిచ్చేస్తా. ఏడే గుద్దేస్తా. కానీ రా నువ్వా మాటలుగా చెప్పేదా? కానీ మా అబ్బ వస్తున్నాడు రా. 2 3 4 5 ఎరవకండ్రా 5 6 లేండ్రా. ఎన్ని నిమిషాలు ఉన్నారా? 9 నిమిషాలు ఉన్నాం బైరా. చిన్న రికార్డు కదా ఇది. ఇంకో 10 నిమిషాలు అంటే మడ్డ కూడా పోయినారా. ఉన్నాడరా మడ్డలో కలిపేస్తాడు బైరా కూడా మిమ్మల్ని. ఏమన్నావా? నేనేమనలేదు, మంచి ట్రైనింగ్ అని చెప్తున్నా. బైరా ఈ సంవత్సరం ఆయుధాలు అంటే వీళ్ళకంట పంపిండ్రా. వీళ్ళు ఊరోళ్ళు నా మడ్డ వీడికి అసలు మర్యాద ఇయట్లేదా? వీళ్ళు అబ్బుండుంటే అసలు ఎన్ని లెక్కలే ఈ పంపిరు. నువ్వు పోయి అది ఎవరో కొన్ని రమ్మను ఆయుధాల పూజకి. ఈడట్టో దెంగలాడు కానీ వాళ్ళ అబ్బను వచ్చి గెలుచుకొని ఆమె తీసుకుపోమ్మను వీళ్ళ ఊరికి. చూస్తలే రేపు రాండి ఆయుధాల పూజకి. అది ఆ మొగతనం కావాలా రేపు. బైరా నువ్వు ఈ సంవత్సరం ఆయుధాలు మా ఊరికి పంపించానా? ప్రతి సంవత్సరం నువ్వే దీనుకుంటే ఎట్టా? ఈ సంవత్సరం అన్నా పంపించాను, ఒక సంవత్సరం అన్నా. అటు పంపించడానికి కుదరదురా బాయ్. ఇక్కడ ఆడాలి నువ్వు, గేమ్ ఆడాలి. గేమ్ ఆడి ఎవడో ఒకటి సాగు తెంగాలి, అప్పుడు వస్తుంది నీకు. నేను ఆడలేక కాదునా, కాళ్ళు 2 బాగాలేవా? పక్క తిరిగిపోయా చూడనా.
నా కాలేజీలో ఏమన్నా బాగున్నాయావా? నన్ను ఆడమాటనవా? ఏమన్నా పద్ధతి ఇదే? ఆచారాలు ఒప్పుకోవరా? ఖచ్చితంగా ఎవరెవరు కొట్టుకోవాలరా? ఎవడు గెలస్తాడో వాడు దెంక పోవాలరా? అదే ఆయుధాలా? అదే కదంటరా ఫస్ట్ నుంచి చేస్తున్నది. మీ అబ్బ ఉంటే మీ అబ్బ ప్రతి ఒక్కరిని సాగుతుంది. ఇంకా 10 సంవత్సరాలు మీ అబ్బ దెంకపోతున్నాడు. ఇప్పుడు నేను ఏందన్నా నువ్వు ఆ ఊరికే కొట్టుకోవాలి అంటున్నావా? ఏందో నాకు తిక్క దెంగేసిందన్నా. ఇప్పుడు తిరణాలు ముందు బాటలన్నీ పగలు దెంగేస్తా పోయి ఇప్పుడు మర్యాదగా ఆయుధాలు మాకు పంపించండి. ఇలాంటి నా మట్టు మట్టు కూడా కదలు ఏడ్చిపోద్ది ఎంగత. మా అమ్మని తీసుకొచ్చి పోద్ది ఎంగత. ఇప్పుడు నువ్వు ఆ పని చేయబాకరా, ముందు బాటలు బగలు దెంగబాకరా నాయన. ఇప్పుడే కష్టపడి తెచ్చాము ఆ ఊరి నుంచి. ఏంద్రీడా దెంకపోరా ఆయుధాలా? చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది, చుట్టమల్లే చుట్టేస్తాంది, చుట్టేస్తాంది. యాంద్రి దాన్ని చూస్తున్నారా? చుట్టమల్లే చుట్టేస్తాంది సాంగ్. ఇది ఇసుకలో వేస్తా వద్దురా ఆ సాంగ్ కదంటే ఇది. అంతకని ఎడిటింగ్ దెంగలేపినాం. అది ఎడతటి అడ్జస్ట్ చేసుకుని చూసిండి. అక్కడే ఉందిలే వారా డాన్సా, సూపర్గా ఉంది. కానీ సినిమాలు వేసినట్టు మనం ఏడేస్తామా? బాగుందిలే. బాగా నూరండ్రా, మొక్కలు బాగా దిగలరా. ఈ రోజు నైట్ కి మంచి పని పడిపోయిందిరా మీకు. ఒకడు రాలేదా? వచ్చాడు. ఏమరా లేటా? ఏమరా లేటుగా వచ్చావా? అది గొడ్లే నూరా. నువ్వు కూడా నేను గొడ్డలు నూరేదానికి రాలేదనా. నేను ఈ రోజు నుంచి పనికి రానని చెప్పేదానికి వచ్చానన్నా. ఈ రోజు నుంచి నేను బడికి పోవాలనుకుంటున్నాను. 7వ తరగతిలో వేస్తారంట. పోవాలి బడికి. ఏం చేస్తాం అంటే నువ్వు చదువుకుంటే మేము పని చేసుకోవాలా? ఎటు పనిస్తాం బడికి? నిన్న నువ్వు బడికి పోయే దారిలో నా బాంబు పెట్టి లేపాడు ఎంగతలేపు. ఏంద్రా నువ్వా? చిన్నప్పటి నుంచి మేత పెట్టి పెంచాను రా నిన్న. నువ్వు నన్ను ఎదురు తిరుక్కుంటావు ఏంద్రా? వేసిపోతే ఎంగండ్రా వాడిని. మీరు వేసేది నన్న ఏం వేయలేరు. నా జోలికి వచ్చారనుకో దేవరాగోడిని పిలిచేస్తా. దేవరాగోడిని పిలిపించేసిన నడ్డీపిని గీతలు ప్రతి ఒక్కరు అదే నేర్చేస్తున్నారు రా. అప్పుడు దేవరాగోడిని పిలిపిస్తాను. దెంగరా నువ్వా? చదువుకోలే అంటే అటువంటి దెంగు. సపోర్ట్ చేయబాకండ్రా. ఇప్పుడు వాళ్ళ అమ్మని చూసి దీనికి వస్తాడు దేవరా కూడా. పట్టి దెంగండ్రా వాడిని. రెడీగా ఉన్నాడు రా. వాళ్ళ అమ్మ అప్పునుకోంది అది కూడా. ఇప్పుడు వస్తాడు దేవరా. వస్తున్నాడు. ఏమ్మా ఏం బాలేదు నీకు? యాంత్రా నువ్వా? ఇంటికి రాకుండానా సముద్రం మీద అడక్క తెంగుతున్నావా? ఏందమ్మా నువ్వా? ఆ బైరాగోడిని సముద్రం ఎక్కనీయకుండా నేను డ్యూటీ చేస్తుంటే వాడు పిల్లకాయలు అందరూ చెడ తెంగుతున్నాడు బడికి బానీయకుండా. నీదొక నా మడ్డ ఎంపైపోయిందా? మనకేం పని ఆయన? శుద్ధంగా నీ కొడుకు చేతికొచ్చున్నాడా? ఇంటికాడ నా మాట పింఛను రానికుండా మీ భార్య పింఛను డబ్బులు వచ్చినట్టు వచ్చి తెంగుకుంటుందా? ఏమ్యా నేను సేపు ఉండకూడదు. కానీ ఆ బైరాగోడు వాళ్ళ పిల్లకాయల్ని రెడీ చేస్తున్నాడు. నీళ్ళలో ముంచిపాతి ఎంగుతున్నాడు. వాళ్ళు కానీ వాళ్ళ చేతులు కానీ పడ్డనట్టు నలిపాటి ఎంగుతున్నాడు. అంత స్పీడ్ పోయాడా? ఫ్లాష్ మ్యాన్ పోయినట్టు పోయాడు కదరా. ఆ వర కూడా మన పిల్లకాయలు ఇద్దరు చంపదింగడు నిన్న. వాళ్ళ చెల్లెళ్ళేమో అన్నామనే చంపదింగడు. అవును, మనలో ఒక పిల్లవాడు ఆపట్లేదా? 2 పిల్లకాయలు ఆపట్లేదు. అటు మీరు వాడు చంపేసాడు అని చెప్తుంటే మళ్ళీ మన పిల్లకాయలు ఏరన్నావు. వాడిని పిలిచిన ఇంటికి బైరాగడికి వచ్చి వాడు రాడు నమ్మ గొడ్డలతో నెరిగిపోతే ఎగతావాడిని. ఏడుడా అంత కష్టపడి పిల్లకాయలు తయారు చేసుకుంటే వాడు చంపిపోయినా. నువ్వు ఈ పిల్లకాయలు నేను కొట్టలేదన్నా. నువ్వు మా చెల్లిని అడిగారన్నా. ఆ కోపం మీద 4 దెబ్బలు కొట్టేది అంతేనన్నా. వాళ్ళు చచ్చిపోయారన్నా ఆ చిన్న దెబ్బలకేనా. నువ్వు నాకేం సంబంధం లేదన్నా. నేనేం చేయను కానీ నేనేం చేయకూడదంటే నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు మా పిల్లకాయలతో కూడా ఈ సంవత్సరం ఎక్కాలి. నువ్వు ఏం చేయలేదన్నా. అసలు నా గురించి నీకు తెలుసు కదన్నా. మొన్న ఆయుధాల పూజ రోజు కూడా నేను ఏమన్నా చేశానా? ఏడ్చిపోదేంగానన్నా. నువ్వు ఆడ చెప్తే ఆడ చేస్తానన్నా. సముద్రం ఎక్కుతాను కానీ కూల్ ఒకరు ఎక్స్ట్రా పడదే. సముద్రానికి ఎక్కుతారు మన పిల్లకాయలు. రేపు 5:30కి టిఫిన్ చేసేసి సముద్రం కాడికి వచ్చి ఆమె నిలిపో. నీ కోళ్ళు నీకు బడదింగేస్తా. బాగా మాట్లాడుతుందా? చక్కగా బాయా దొన్నపోతా. ఏం చూస్తుండ్రా? ఫైట్ బాగానే జరగలేదా? ఎట్టంటే చేసిపోద్ది. ఇంకో సొరసేపకి తాడు కట్టేసి నీళ్ళ దిగపోయి కొడవలు కూడా తేలా గోరులతో గీకిపోద్ది. ఇంక నడ్డిపులకి ఏం చేస్తావా? నువ్వు ఏందోనైదా సొరసేప అనుకుంటున్నావా? నన్ను బరిగుడ్డు అనుకుంటున్నావా అన్నా? మీరన్నా చెప్పండి చూసేవాళ్ళ. సముద్రంలో వశీకరణ ముందు పెట్టిపోద్ది. ఇంక ఈ వాటను వాడుతున్నాను అన్న. ఎవరవారా కుంటుకుంటూ వస్తున్నావా? ఏమైంది కాలుకి? ఏందట్టు మాట్లాడతావా? ఏం చిన్న ఫైట్ జరిగింది అనుకున్నావా సముద్రంలో? నా మొక్కకుండా మా కొడవలు కూడా ఎత్తుకుపోదు. ఇంటికాడే ఉంది కొడవలే.
గోలుతోనే కాదు నడ్డీపు గీసిన వాళ్ళకి ఆ ఇంటి మార్కా ఏం చిన్న ఫైట్ అనుకున్నావా ఇప్పుడు జనాలు లెక్కలో నువ్వు కూడా బడిపిల్లా నీకు కూడా ఇంటి మార్కు ఉండాలా వేసుకో ఇంటి మార్కు ఆ ఇంటి మార్కు వేసుకుని నేను తట్టుకుంటున్నా అందుకే కదా కొడవలదే అంది నేను ఇంటి మార్కు లేదు ఏం మార్కు లేదు ఎవరో పార్టీ ఆడికి తీసి లేపి దోలు తిరిగిపోయింది అయిపోయింది ఆడికి